చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేసే ఆ ద్వారాన్ని మూసేసుకుంటున్నారంట. ఏం చేస్తున్నారండి? దేవుడు పనిచేసే ద్వారాన్ని మూసేస్తున్నారు. చూడండి, ఎప్పుడైనా సరే తన సంఘానికి దేవుడు తన ఆత్మని ఎందుకు ఇచ్చాడంటే ఆ సంఘము లేదా ఆ విశ్వాసి సత్యము నుండి సర్వసత్యంలోకి వెళ్ళడానికి, ఇంకా పరిపూర్ణుడిగా మార్చబడ్డానికి, ఇంకా దేవుని రాకడ కొరకు సిద్ధపడ్డానికే దేవుడు తన ఆత్మని సంఘానికి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మన యొద్ద ఉండడానికి పంపబడిన వాడు ఆయన లేకుండా సంఘము పరిపూర్ణత్వంలోనికి వెళ్ళలేదు కదండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయాల్సిన బాధ్యత అయింది. అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన డ్యూటీ ఏంటంటే ప్రతి విశ్వాసులో కూడా తన కార్యాన్ని చెయ్యాలి. ప్రతి విశ్వాసులో ప్రతి సంఘములో కూడా ఆయన పని చెయ్యాలి. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూ తన కార్యాన్ని జరిగిస్తూ సంఘాన్ని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేయాల్సిన డ్యూటీ. ఆయన పని అది. ఆయన ఖచ్చితంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఆయన పని చేయాలంటే కొన్ని ద్వారాల ద్వారానే, ఇంకా చెప్పాలంటే కొన్ని ఛానల్స్ ద్వారానే ఆయన మనలో పని చేస్తాడు. అంటే ఆయనకి ఒక నిర్దిష్టమైన సమయాలు ఉంటాయి, నిర్దిష్టమైన మార్గాలు ఉంటాయి. వాటి ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తాడు. ఎలా పడితే అలాగ ఆయన పని చేయడు. ఆయనకి కొన్ని సమయాలు ఉంటాయి, కొన్ని మార్గాలు ఉంటాయి, ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే కొన్ని విధానాలు ఆయనకు ఉంటాయి. ఆ విధానాల ద్వారానే ప్రతి విశ్వాసులో కూడా తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే ఆ ద్వారాన్ని లేదా ఆయన పనిచేసే ఆ మార్గాన్ని, ఆయన పనిచేసే ఆ సమయాన్ని గనక మన చేతులతో మనమే మూసేస్తే ఆయన మనలో పని చేయడానికి అవకాశము ఉండదు. దానివల్ల ఏమవుతుంది అని అంటే గనక నష్టపోయేది మనమే. ఎందుకంటే ఆయన పని చేయకపోతే ఒక విశ్వాసిగా మనం పరిపూర్ణత్వంలోనికి వెళ్ళలేం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే ద్వారాల్ని ఎప్పుడు మన చేతులతో మనము మూసుకోకూడదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే గనక పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే సమయాలు, ద్వారాలు ఏంటి అనేవి మనకి కొంచెం బాగా అర్థమవుతుంది. అందులో మొదటిగా ఈరోజు ఒక సందర్భాన్ని లేదా ఒక మార్గాన్ని, ఒక సమయాన్ని గురించి మనం తెలుసుకుందాం. చూడండి, దానికంటే ముందుగా ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనం. చాలు. ఇక్కడ యెరూషలేము పట్టణాన్ని గురించి యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మీరందరూ బైబిల్ ఉండి ఒకసారి తీసి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ ఏమంటాడంటే, ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరుగకుంటివి. అంటే ఈ యెరూషలేము కానీ, అందులో ఉన్న ప్రజలు కానీ, ఆ యూదులు కానీ ఏం తెలుసుకోలేకపోయారు అని అంటే ప్రభువు వారిని దర్శించే కాలాన్ని తెలుసుకోలేకపోయారు. ఏం తెలుసుకోలేదంటే వారు ప్రభువు వారిని దర్శించిన కాలం. నేను ఇందాక మీకు చెప్పాను ఏమనంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే లేదా మనలో క్రియ జరిగించడానికి కొన్ని నిర్దిష్టమైన సమయాల్ని, మార్గాల్ని, విధానాల్ని ఆయన కలిగి ఉంటాడు. వాటిని మనం అందరం ఖచ్చితంగా ఎరిగి ఉండాలి. ఆ సమయాన్ని ఎరిగి ఉండాలి, ఆ కాలాన్ని మనం ఎరిగి ఉండాలి, ఆ మార్గాన్ని, ఆ విధానాన్ని మనం ఎరిగి ఉండాలి. ఇక్కడ ఈ ప్రజలు ఏం చేయలేకపోయారంటే దేవుడు వారిని దర్శించిన కాలాన్ని మాత్రం ఎరగలేకపోయారంట, వాటిని తెలుసుకోలేకపోయారంట. కానీ దానివల్ల ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నిన్ను దర్శించే కాలాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. దీని యొక్క ప్రతిఫలం ఏంటి నీకు అర్థమైందండి? అంటే ఆ ప్రజలు దేవుడు దర్శించిన కాలాన్ని తెలుసుకోలేకపోయారు. దానివల్ల వారి ప్రతిఫలం ఏంటి, వారికి వచ్చే రిజల్ట్ ఏంటి అని అంటే గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలా నిన్ను అరికట్టి నీతో కూడా ఉన్న నీ పిల్లలందరినీ కూడా నేలను కలుపుతారు అంటాడు ఆయన. అంటే రాబోయే దినాల్లో శత్రువు నీ మీదకి రాబోతున్నాడు. శత్రువు నిన్ను ముట్టడి వేస్తాడు, నీ చుట్టూ గట్టు కడతాడు, నీ మీద అన్ని ప్రక్కలా నిన్ను అరికట్టి నీ మీద నాశనానికి వస్తాడని చెప్పి దేవుడు ఆ పట్టణాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు అదే ప్లేస్లో మనల్ని పెట్టుకుంటే ఏ వ్యక్తి అయితే గనక దేవుడు దర్శించే కాలాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే కాలాన్ని దాన్ని ఎరగక, తెలుసుకోక
ఆ ద్వారాలను మూసేసుకుంటాడో ఆ వ్యక్తిని కూడా శత్రువు ఏం చేస్తాడండి? ముట్టడి వేస్తాడు. అన్ని వైపులా కూడా శత్రువు ముట్టడి వేస్తాడు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ వాక్యం చెప్పట్లేదు, కానీ మనము ఆ పరిస్థితుల్లోకి వెళ్ళక ముందే మనల్ని మనం ఒక్కసారి సరి చేసుకోవడానికే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభు మిమ్మల్ని దర్శించే ఆ సమయాన్ని, ఆ కాలాన్ని ఎప్పుడు పోగొట్టుకోకండి. ఆ సమయాన్ని, ఆ ద్వారాల్ని మీ చేతులతో మీరే మూసేసుకోకండి. దానివల్ల రాబోయే దినాల్లో శత్రువుకి మీరు దొరికే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే కాలాన్ని మనము ఏం చేయకూడదండి? మిస్ అవ్వకూడదు. దేవుడు మనం దర్శించే కాలాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మన చేతులతో మనమే ద్వారాల్ని మూసేసుకోకూడదు.